సమయంలో కూడి వచ్చినటువంటి దేవుడికి మనం తెలియజేస్తున్నాను. అవకాశాన్ని అనుగ్రహించినందుకు స్థానిక సోదరులు మా సహోదరులు క్రిస్టస్ గారికి ఈ కార్యక్రమం నడిపిస్తున్న వారికి ప్రసాద్ గారిని కూడా మనం తెలియజేస్తున్నాను. అని చెప్పి సమయము 10 నిమిషాలు నేను వచ్చిన ప్రయత్నం చేస్తాను. రోమపత్రిక పరిశుద్ధ నుండి అపోస్తలుడైన పౌలు రోగులకు రాస్తూ ప్రాముఖ్యమైన సంగతిని మాట్లాడుతున్నారు. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సంగతిని తెలియపరిచి నా ఉపమానాన్ని ముగించడానికి ఇష్టపడతాను. పరిశుద్ధ గ్రంథము లేదా దేవుని బోధ అనేది ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటుందండి. జాగ్రత్తగా ఆలోచించేది, దేవుని బోధ అనేది ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటుంది. మొదటిది ఏంటంటే సిద్ధాంతాలను బోధించడం. ఏంటంటే సిద్ధాంతాలు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే సిద్ధాంతాలను బోధించేది ఒక రకమైన బోధ. అలాగే అర్థమవుతుందండి. మనకందరికీ తెలిసిన విధంగా ఒక సిద్ధాంతం గురించి మాట్లాడతారు. ఏమిటంటే క్రిస్మస్ చేయాలా వద్దా? చెప్పండి ఒకసారి. చేయాలా వద్దా? చేయకూడదు. అదొక రకమైన సిద్ధాంతం ఇచ్చినటువంటి బోధ. రెండవది గుడ్ ఫ్రైడే చేయాలా వద్దా? చేయకూడదు. స్త్రీలు సంఘంలో పాడాలా వద్దా నుంచొని? సిద్ధాంతాలను గురించినటువంటి బోధ ఒక రకమైన బోధ అయితే, రెండో బోధ ఏంటంటే మనము ఎలా ప్రవర్తించాలో వాటి గురించి ప్రకటించేది 2 రకమైన బోధ. అర్థమవుతుంది అందరికీ. మొదటి రకం అనేది సిద్ధాంతాలను గురించి, రెండో రకం ఏంటంటే మనం ఎలా నడుచుకోవాలో దాని గురించి తెలియపరిచేది 2వ రకమైనటువంటి బోధ. ఈ రోమపత్రిక 1వ అధ్యాయం నుండి 11 అధ్యాయాల వరకు కూడా పౌలు గారు రోమలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి అనేకమైనటువంటి సిద్ధాంతం గురించి మాట్లాడతారు. సిద్ధాంతపరమైనటువంటి బోధ గురించి తెలియపరుస్తారు. 1వ అధ్యాయం నుంచి ఎక్కడి వరకు అండి? 11 అధ్యాయాల వరకు కూడా సంఘం ఈ విధంగా ఉండాలి, ఈ విషయాల్లో ఎలా ఉండాలి, ఆ విషయాలు అలా ఉండాలి అని సిద్ధాంతపరమైన బోధను బోధిస్తూ 12వ అధ్యాయం వచ్చేసరికి ఆయన అదే సంఘానికి సంఘము ఎలా ప్రవర్తించాలో బోధిస్తూ ఉన్నాడు. అందులో చూద్దాం, చూడండి. 12వ అధ్యాయము మొదటి వచనమండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చాలండి. ఇక్కడ 1 నుండి 11 వరకు పౌలు గారు సిద్ధాంతం బోధించిన తర్వాత 12వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన ఈ సంగతిని తెలియపరిచేటప్పుడు ఏ మాట ఉపయోగించారంటే మిమ్మును బతిమాలు గురించున్న మాట ఉపయోగించాడు. ఆయన మిమ్మును బతిమాలు గురించున్నాను. ఆయనకు గట్టిగా గద్దించి చెప్పే అవకాశం ఉంది, గద్దించి మాట్లాడడానికి అర్హత ఉంది. కానీ ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే గద్దించడం కాదు, కానీ ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే బతిమాలటాన్ని ఆయన ఎన్నుకున్నాడు. బతిమాలటాన్ని ఎన్నుకొని ఆయన సంఘంతో ఏం మాట్లాడుతున్నాడంటే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునే సంగతి తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే క్రైస్తవులైన వారు, క్రీస్తు సంఘ సభ్యులు ఏం చేయాలంటే సజీవ యాగముగా,
ఎలా అండి? సజీవ యాగముగా మన శరీరాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు బలిని కోరాడు. బలిపీఠం ఉన్నది. బలిపీఠం మీద దేవుడు కోరినటువంటి బలిని, శ్రేష్టమైన వాటిని ఏం చేయాలండి? ఆ బలి మీద అర్పించాలి. మనకు తెలిసిన విధముగా కయ్యను, ఏబేలు ఇద్దరు ఏం చేశారండి? దేవుని దగ్గరకు శ్రేష్టమైనవి తీసుకొచ్చారు. ఒక బలేమో అర్పించబడింది, మరొక బలేమో అర్పించబడలేదు. ఆ బలిపీఠం మీద జంతువులను బలిగా అర్పించేవారు, శ్రేష్టమైన వాటిని బలిగా అర్పించేవారు. కానీ రోమపత్రికలో రోమనుడి సంఘానికి పౌలుగా తెలియపరుస్తూ ఏం మాట్లాడుతున్నారంటే, జంతు బలులు కాదు కానీ మీరే ఏం చేయాలట? సజీవ యాగంగా ఆ బలిపీఠం మీద ఏమైపోవాలండి? బలి పశువు అయిపోవాలి. ఎవరి విషయంలో? క్రీస్తు ప్రభు విషయంలో. దేవునికి సమర్పించుకోండి. ఇది ఎవరికయ్యా? ఈ పశువు ఎవరికి? ఈ జంతువు ఎవరికి? దేవుని పని కోసం. ఎందుకు? బలిగా అర్పించడానికి. ఏదైతే మనం ప్రత్యేకించామో దాని పర్పస్ ఏంటి చెప్పండి? అది దేవుని మందిరంలో దేవుని పని కోసము బలిగా అర్పించబడాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఆ జంతువుని తీసుకొస్తారు. ఆ బలిపీఠం ఏం చేస్తారంటే ఆ బలిని పూర్తి చేస్తారు. ఆ జంతువు, ఆ పశువు దేనికోసం అంటే దేవుని యొక్క బలి కోసం. అదే విధముగా క్రీస్తు సంఘ సభ్యులందరూ కూడా ఏమవ్వాలంట? దేవునికి సజీవ యాగముగా మీ శరీరములను బలిగా అర్పించండి. అది ఎలా సాధ్యమవుతుందంటే, మన శరీరాలను మనము దేవునికి ఎలా మనము సజీవంగా అర్పించగలము? లోకంలో అనేక సార్లు మనము అనేక సంబంధమైనటువంటి వాక్యాలు వింటున్నప్పటికీ కూడా మనము దేవునికి సజీవంగా అర్పించుకోలేకపోతా ఉన్నాం. బలిగా అర్పించుకోలేకపోతా ఉన్నాం. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే, చూడండి, కథ విధంగా మాట్లాడుతుంది, కిందే ఉందండి, రెండవ వచ్చిన విధంగా మాట్లాడుతుంది. ఒకసారి నేను చదువుతాను. మీరు ఈ లోక మర్యాదను, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఏ క్రైస్తవులైతే లోక మర్యాద అనుసరిస్తారో వారు దేవునికి సంపూర్ణంగా సజీవ యాగంగా వారి దేహాలను అర్పించుకోగలరా? అర్పించుకోలేరు. కాబట్టి క్రైస్తవులైన మనము ఒక ఆలోచన చేయాలి. ఏమిటి ఆలోచన అంటే, లోక మర్యాద నాలో ఏమైనా ఉన్నదా అని మనం పరిశీలన చేసుకోవాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. క్రైస్తవులైన వారు లోక మర్యాదను అనుసరిస్తే ఏం చేయలేరు? సంపూర్ణంగా సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి బలియాగముగా అర్పించుకోలేదు. వాక్యం బాగా తెలుసా? బాగా తెలుసండి. పాటలు బాగా పడతారా? బాగా పడతామండి. దేవునికి బాగా ఇస్తారా? బాగా ఇస్తామండి. మీకేం తెలుసు అంటే సిద్ధాంతాలు బాగా తెలుసు. ఏం చేయాలో తెలుసు. క్రిస్మస్ ఎందుకు చేయకూడదో తెలుసు. గుడ్ ఫ్రైడే ఎందుకు చేయకూడదో తెలుసు. ఈస్టర్ ఎందుకు చేయకూడదో తెలుసు. ఇవన్నీ తెలుసుకోవడం ఒక వ్యక్తి అయితే, రెండవది ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనము ఏం చేయాలట? సజీవ యాగముగా దేవునికి ఒక బలిగా నా శరీరం అర్పణగా దేవునికి అర్పించుకోవాలి. అది సాధ్యపడాలంటే ఏకైక మార్గం ఏంటంటే, మనము ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోక మర్యాద మనలో ఉంటే మనం దేవునికి సజీవంగా అర్పించుకోలేము. గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. అందరికి తెలిసిన విధముగా చూస్తుండగానే కొడుకు చనిపోయారు, కూతురు చనిపోయారు, సమస్త ఆస్తి అంతా నష్టపోయాడు. ఇల్లు కూలిపోయింది కదండి, ఇల్లు కూలిపోయింది. కానీ ఇంత పరిస్థితుల్లో కూడా
ఆయన దేవుడు దూషించాడా? దూషించాడండి. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఆయన నోటి మాటల్లో కూడా లోపం అనేది మనమైతే చేసి తెలుసండి. ఉదాహరణకి ఏటూరు గ్రంథంలో మా శ్రీబాబు గారు ఉన్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు. మంచి ఇల్లు కట్టుకున్నారు, అందరు ఇంట్లో ఉన్నారు అనుకుందాం. అనుకోకుండా ఇల్లు కూలిపోయింది. ఏం చేస్తారండి? ఇంట్లో ఏదో ఏముంది, లోపం ఉంది. ఎవరిని పిలవాలి? ఎవరిని పిలవాలండి? చెప్పండి, ఎవరిని పిలవాలి? నాగేంద్రమ్మ గారు సిద్ధాంతిని పిలవాలి. మన నందిగామ గ్రామంలో మా బామ్మగారు గారు చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన నందిగామలో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది మా మామగారికి. చుట్టుపక్కల వాళ్ళ మాట అదే, ఇంకో ఫ్లోర్ చనిపోయాడు, ఇంట్లో ఏముందో ఏమి చూపించమన్నారు? సిద్ధాంతిని బిల్లు చూపించండి. సజీవ యాగంగా మనం దేవుడు నడిపించుకున్నట్ట. దేవుడి గురించి మనకు సమస్తము తెలుసు. మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుసు. నష్టం జరగగానే మన దేవుడు గుర్తొస్తాడంటే దేవుడు గుర్తురాడు. కానీ యోబు గారు సమస్తం నష్టపోయినా కూడా ఆయన దేవుని మీదనే ఆధారపడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన సజీవ యాగంగా తన దేహాన్ని, తన శరీరాన్ని దేవుడికి సమర్పించుకున్నాడు. మరొక వ్యక్తి పౌలు గారు, అందరూ తెలుసు కదా. ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే, ఒక కాయిన్ కన్నా ఒక కాయిన్ కి బొమ్మ గొలుసు ఏ విధంగా ఉంటుందో, ఒకప్పుడు ఆయన గొలుసు లాంటి వాడు. నిర్దాక్షిణంగా స్త్రీ పురుషు భేదము లేకుండా ఎవరైతే క్రీస్తు ప్రభు సంఘంగా కూడుకొని ఆరాధన చేస్తారో ఆ ప్లేస్కి వెళ్ళి ఈడ్చుకొని పోయి చంపేసేవాడు జనాలని కదండి. ఈ రోజుల్లో మేము బండి మీద వస్తూ ఉంటే పోలీసులు బండ్లు ఆపుతూ ఉన్నారు. నా వెనక సిస్టర్ గారు కూర్చున్నారు. ఈ రోజు నాతో పాటు మా పెద్దాన్ని కూతురు వచ్చారు తిరుగు నుంచి తిరిగి వచ్చారు ఇక్కడికి. ఓకే, 2 స్త్రీలు, నేను బండి కొనుక్కుంటూ వస్తానండి. పోలీసులు బండి ఆపలా. ఎందుకు? వెనకాల ఎవరున్నారు? కనీస రెస్పెక్ట్, అది గౌరవం, కనీస గౌరవం. ఏదో స్త్రీలను పెట్టుకొని పని మీద వెళ్తున్నాడు అది బండి ఆపలేదు. కనీస గౌరవం ఎవరికో తెలుసా? పౌలు గారికి ఆ కనీస గౌరవం కూడా స్త్రీ పురుష భేదం లేకుండా రథాన్ని కట్టుకొని, గుర్రాన్ని కట్టుకొని ఈడ్చుకొని పోయాడు ఆ స్త్రీలను. అంత హీనంగా సంఘాన్ని హింసించాడు. ఎప్పుడైతే ఆయన ఈ లోక మర్యాదను అనుసరించడం మానేశాడో, ఎప్పుడైతే ఆయన సజీవ యాగముగా తన శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నాడో, ఆయన మాట మారిపోయింది. ఏమన్నా తెలుసా? ఇక్కడ నుంచి నా మట్టుకైతే, చెప్పండి, నా మట్టుకైతే బతుకుటా, సావు అయితే లాభం. సావు లాభం అంటే ఎవరు కదా? సావు లాభమా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించేద్దాం. మనము చిన్న జీవితాన్ని జీవిస్తాం, భూమి మీద చిన్న జీవితాన్ని జీవిస్తాం. ఈ జీవించిన కాలంలో మన రక్షణ పొందాము కాబట్టి మన రక్షణ మనము కొనసాగించాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే సజీవ యాగముగా, మనము బలియాగముగా మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఎప్పుడు అంటే మనము ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టి మనందరూ మన ఉండాలని తెలియజేస్తూ నా వర్తమానం ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలండి.